Audio Jungle. Okay. Sorry, I was interrupted. తెలంగాణలో న్యూస్ కవరేజ్ లో వార్తా పత్రికలు గాని టీవీ ఛానల్స్ లో బయాస్డ్ గా ప్రెజుడిస్డ్ గా ఉన్నాయి. ఆ ఓనర్షిప్ వివరాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేయబోతున్నాము. ఆ టీవీ ఛానల్స్ లో మొత్తానికి మొత్తం వార్తలు ఒక పార్టీకి ఫేవరబుల్ గా ఇంకో పార్టీల నాయకులను బదనాం చేసే విధంగా చేస్తున్నాయి. సరే, తెలంగాణలో ఇది గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న విషయమైనా ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని పరిగణలోకి తీసుకుని అది పెయిడ్ న్యూస్ కింద పెట్టి మరి ఎలక్షన్స్ ఫ్రీ ఫెయిర్ న్యూట్రల్ గా ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రేపటి నుంచి తెలంగాణలో ఒక వారం రోజులు జన సంపర్క అభియాన్ అని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన కార్యక్రమం మేరకు రేపటి నుంచి పూజ్య మహాత్మా గాంధీ గారి 150వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రేపు అన్ని మండల కేంద్రాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కానీ లేకపోతే చిత్రపటానికి దండేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి వారి 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలని చెప్పి పిలుపునిస్తూ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం మేరకు వచ్చే వారం రోజులు అన్ని బూత్ కమిటీస్ కూడా ఆ బూత్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవలసిందిగా పిలుపునిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము మరి ప్రాజెక్టుల పేరిటనో మరో విషయంలో దోచుకున్న సొమ్ముని కేసీఆర్ విపరీతంగా ఆల్రెడీ పంచిపెడుతుండు అనే స్పష్టమైన ఆధారాలు సంకేతాలను మనం చేస్తున్నాను. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన నుంచి దోచుకున్న సొమ్ముతో మన ఓట్లు ప్రభావితం చేసి దొంగదారిన మళ్లీ అధికారులు వచ్చే ప్రయత్నం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు మొదలుపెట్టారు. అభ్యర్థులకి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. ప్రజల ఓటర్ల ఏమాత్రం ప్రభావితం చేస్తే తెలియదు కానీ ఇతర పార్టీల నాయకులు కొనుగోలు చేయడానికి దిగజారి ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీడియా కూడా ఈ విషయాన్ని సీరియస్ గా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి రెండు విషయాలు మీకు ఈరోజు మేము కొన్ని పార్టీలతో ఎన్నికల్లో ముందుకు పోవడానికి చర్చలు జరుపుతుంటే కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కొన్ని పార్టీలు ఈ అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులని వాళ్ళని ఇంకోటని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకి సూటిగా మనం చేస్తున్నాం, కేసీఆరే తెలంగాణ ద్రోహి నెంబర్ 1. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముసుగు ముందుకు పెట్టుకుని ఆయన కుటుంబం ఏ అడ్డదారి దొక్కైనా అధికారంలోకి రావాలని ఆ ముసుగు పెట్టుకొని దోచుకోవాలని బహుశా ఏ బందిపోడు దొంగలు ఏ గజ దొంగలు కూడా వాళ్ళు లూటీ చేసినట్టు చేయకపోయిండొచ్చు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి నెంబర్ 1. తెలంగాణ లూటీ చేసుకున్న తెలంగాణ ద్రోహి నెంబర్ 1. దళితులకి గిరిజనులకి అందరికీ
ఏ మాట మీదైతే అధికారంలో వచ్చిండ్రో మోసం దగా చేసి మన సొమ్ము దోచుకొని విలాసవంతమైన జీవితం బతికి మనమిచ్చిన అధికారంతో మనం తొక్కే ప్రయత్నం చేసిన ద్రోహి నెంబర్ 1. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ప్రచారం మొదలు పెట్టుకుంటున్నాడ. ప్రచారంలో ముందు ఒక బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ విధంగా తెలంగాణ దోచినందుకు, ఈ విధంగా తెలంగాణలోని అన్ని వర్గాలని అణిచివేసే ప్రయత్నం చేసినందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు, ఇచ్చిన ప్రతి మాట కూడా తెలంగాణ ప్రజలకి మోసం చేసినందుకు తెలంగాణలో కేసీఆర్ ద్రోహి నెంబర్ 1. నిస్సందేహంగా తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా కేసీఆర్ హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదం ఈ ఎన్నికల్లో గట్టిగా మేము తీసుకుపోతామని చెప్పి నేను మనవి చేస్తాను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.